Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sairulpa. I am teaching English subject. Before the classes we are explaining about the last bargain. In this poem already I have explained the two stanzas. In that first stanza, the person is asked, the king is came, but he is not at all. The person is agreed. So again the next person, the old man they came out with his bag of గోల్డ్. సో ఇక్కడ దాన్ని తీసుకుని వచ్చినా కూడా అతను ఒప్పుకోకుండా తను పంపించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇట్ వాజ్ ఈవినింగ్. సో వాట్ హ్యాపెన్, ఆల్రెడీ మార్నింగ్ ఈస్ కంప్లీటెడ్, ఆఫ్టర్నూన్ ఆల్సో కంప్లీటెడ్. సో లెట్స్ సీ దట్ ఇట్ వాజ్ ఈవినింగ్. ద గార్డెన్ హెడ్స్ వాజ్ ఆల్ ఫ్లవర్. అంటే టోటల్ అక్కడ ఎక్కడ చూసినా కూడా గార్డెన్ మొత్తం ఎలా ఉందంటే it's full of flowers. The fair maid came out and said, I will hear you with a smile. The fair maid అంటే చాలా అందంగా ఉన్న ఒక maid, పని మనిషి అనేసి maid అంటే పని మనిషి అండి ఇక్కడ. So fair maid came out and said, she came and said, see, I will hear you with a smile. అంటే నేను నిన్ను ఆదుకుంటాను దేంతో అంటే విత్ మై స్మైల్, అంటే నా యొక్క నవ్వుతో నేను ఆదుకోగలను అనేసి ఆమె ఇక్కడ చెప్పింది. The fair maid, did you observe that from the morning king is came, afternoon old man, in the evening who's that, the fair maid. So they came out and said, I will hear you with a smile, అంటే నేను నిన్ను ఆదుకోగలను దేంతో, నా స్మైల్ తో. సో her smile paled and is melted into tears. ఉన్నట్టుండి ఆ యొక్క స్మైల్ అనేది ఎలా ఉంది, it's paled, is looking very sad. Paled, it is nothing but what, looking very sad and melted into tears. And she went back alone into the dark. అలాగే ఆమె ఉన్నట్టుండి మార్నింగ్ అంటే ఈవినింగ్ బాగానే ఉంది, ఎప్పుడైతే నైట్ అయిందో ఆ టైంలో she become very, what is that, very dark, and she become very alone and she become very dark. Who is that? The fair maid. Who's that? The fair maid. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈవినింగ్ టైంలో అక్కడ ఫెయిర్ మేడ్ వచ్చి నేను ఆదుకోగలను అనేసి ఆమె చెప్పింది ఇక్కడ. సో దాని తర్వాత ఆమె వచ్చి చెప్పినప్పుడు ఐ కెన్ హర్ యూ విత్ యువర్ స్మైల్, అంటే నేను నీ యొక్క స్మైల్ తో నేను హర్ చేస్తాను అని ఆ చెప్పిన వెంటనే షీ ఈస్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్, అంటే అసలు ఆమె అక్కడ అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో బ్యాక్ అలోన్ ఇన్ టు ద డార్క్, అంటే అది చెప్పిన వెంటనే అలోన్ అంటే ఏం మీనింగ్, అక్కడ ఆ మాట చెప్పిన వెంటనే ఉన్నట్టుండి ఆమె అలోన్ ఫీలింగ్ తో డార్క్నెస్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. The sun glistened on the sand. సో ఎప్పుడైతే అతను ఈ యొక్క 3 మెంబర్స్ ని ఈవినింగ్ వరకు కలిశాడు, తర్వాత లాస్ట్ చూడండి, అది సన్సెట్ విల్ గో, అంటే సన్షైన్ వచ్చి అయిపోయిన తర్వాత ఆ సన్సెట్ ప్లేస్ లో చూడండి, సన్ గ్లిస్టెడ్ ఆన్ ద సాండ్, అంటే ఆ యొక్క ఎండకి ఆ సన్ అనే ధర ఆ యొక్క సాండ్ అనేది మెరుస్తుంది. సో ఆన్ ద సీ వేవ్స్ బ్రోక్ హిస్ waywardly is nothing but moving. What is the meaning of waywardly? Is moving. అంటే అక్కడ ఉన్న అలలు అనేది ఆ యొక్క వేవ్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయి, బ్రోక్ అవుతున్నాయి, ఒక ప్లేస్ లో నుంచి ఇంకో ప్లేస్ కి బ్రోక్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు a child sat playing with the shells, అంటే అక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, he's playing with the shells. దేంతో ఆడుకుంటున్నాడు అంటే with the shells, అంటే ఇక్కడ గవ్వలతో అతను సముద్రంలో దొరికిన గవ్వలతో అతను ఆడుకోవడం అనేది చేస్తున్నాడు. షెల్స్ అంటే he raised his head and seemed to me and said, I hear you with nothing. ఇక్కడ చూడండి, he raised his head అంటే తను ఆడుకుంటున్నప్పుడు తన తలని ఇలా ఎత్తి, and seemed to know me and said, అంటే తనను చూసి ఇలా అన్నాడు, ఏమైనా అంటే I hear you with nothing, నేను మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా దేంట్లో కూడా ఆదుకోలేను. సో నథింగ్, నాకు అసలు ఏం కూడా లేదు, నేను అసలు నిన్ను ఆదుకోవడానికి అనేసి ఆ అబ్బాయి అతను చెప్పాడు. For henceforward that bargain stroke in the child's play made me a free man. అప్పుడు నాకు అనిపించింది అసలు
henceforward that bargain struck in the child's play made me a free man. అంటే నన్ను ఒక ఫ్రీ మ్యాన్ గా అక్కడ చేయడం అనేది జరిగింది. సో ఏ విధంగా చేసిందంటే అన్ని బాధ్యతలు అనేవి నాకు ఆ క్షణాన నాకు గుర్తొచ్చాయి. ప్రతి ఒక్క బాధ్యత వదిలేసి ఒక చిన్న పిల్లోడి వల్లే నేను ఇక సన్సెట్ లో కూర్చొని ఆ షెల్స్ తో ఆడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క బాధ ఏ బాధ కూడా నాకు అసలు కనిపించనే లేదు. కనిపించడం దగ్గర నేను చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది. సో అప్పుడు ఏమనిపించింది చూడండి, ఫ్రమ్ హెన్స్ ఫార్వర్డ్ ద బార్గెన్ స్ట్రక్ ఇన్ చైల్డ్స్ ప్లే మేడ్ మీ ఏ ఫ్రీ మ్యాన్. అంటే అంతవరకు నన్ను నేను ఎంత బాధపడుతున్నాను అనుకుంటున్నప్పుడు తీసుకున్నట్లయితే ఆ సిచ్యువేషన్ వరకు నాకు వచ్చింది ఏంటంటే ఇట్ మేడ్ మీ ఫీల్ ఫ్రీ మ్యాన్. ఈ యొక్క స్టాంజా రాసింది ఎవరంటే ఇస్ అ పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. లాస్ట్ బార్గెన్ అంటే ఫస్ట్ స్టాంజాలో కింగ్ వచ్చి తన యొక్క పవర్ ఇస్తానన్నా కూడా అతను ఒప్పుకోలేదు. సెకండ్ స్టాంజాలో ద ఓల్డ్ మ్యాన్ దే కేమ్, దే గేవ్ ఎ లాట్ ఆఫ్ జ్యువెలరీ బట్ ఆల్సో he is not at all agreed. And the third one we can see that in the evening the fair maid came and she said I can hear you with your smile. So also it's become very dark and alone. So next one, last one, you can see that the boy, he's the one person, he sat and the playing with the shells. He said I can hear you nothing. అంటే నేను ఏమి ఇవ్వలేను నీకు, బట్ నా యొక్క సంతోషాన్ని మాత్రం నీకు పంచగలను అనేసి ఆ అబ్బాయి చెప్పినప్పుడు he can made him as a free man. ఫ్రీ మ్యాన్ అంటే ఏమని అర్థము, చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ని వదిలేసి తన మైండ్ ని ఫ్రీ చేసుకొని అక్కడికి అతనికి చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడికి మనం లాస్ట్ బార్గెన్ యొక్క స్టాంజెస్ అనేది కంప్లీట్ చేసాము. ద ఆథర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.